మూర్తీభవించిన ఆదిపరాశక్తి జిల్లెళ్లమూడి అమ్మ. ఆమె యొక్క అమృత వాక్యాల గురించి, జ్ఞాన గుళికర్ను గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. జిల్లెళ్లమూడి అమ్మగా ప్రసిద్ధి చెందినటువంటి విశ్వజనని ఈమె. విశ్వజనని జిల్లెళ్లమూడి అమ్మవారు ఆది పరాశక్తి అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. ఆమె చెప్పినటువంటి జ్ఞాన గుళికలు అనే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. అమ్మా, మా భారాన్నంతా కూడా నీ మీద ఉంచుతాము అని అంటే ఆమె అంటుంది, ఉంచండిరా. ఇప్పుడు నేను భారం అనుకోవటం లేదు కదా, తల్లి ఎప్పుడు కూడా పిల్లల్ని భారం అని అనుకోదు కదా అని చెప్పినటువంటి జగజ్జనని విశ్వజనని జిల్లెళ్లమూడి అమ్మ. దుష్టులు భ్రష్టులు అమ్మ దృష్టిలో శిష్టులే అవుతారు. పాపులు పసి పాపలు కూడా తన పాపలే అంటుంది ఈ జిల్లెళ్లమూడి అమ్మ. సుఖ దుఃఖాలకి మూలం ఏంటి అంటే రాగద్వేషాలే. సంకల్ప వికల్పానాత్మకం మనః. తనకు వచ్చేటువంటి సంకల్పాలన్నీ కూడా దైవ సంకల్పాలే అనుకుంటే ఏ బాధ అనేటువంటిది ఉండదు. అదే సంకల్ప రాహిత్యం అంటుంది జిల్లెళ్లమూడి అమ్మ. అలలు లేనటువంటి సముద్రం ఉంటుందా? సంకల్పాలు లేనటువంటి మనస్సు కూడా ఉండదు. ఆ దేవుడికే సంకల్పాలు ఉంటాయి, ఇంకా మనకు లేకపోవటం ఏంటి అంటారు అమ్మవారు. నహ్యన్యస్త సంకల్పయోగి భవతి కశ్చన. కష్ట సుఖాశ్చ భగవదనుగ్రహా. నీకు వచ్చేటువంటి కష్టాలు సుఖాలు అన్నీ కూడా భగవదనుగ్రహాలే అనుకో, అంతకంటే నీవు చేయగలిని కూడా ఏమీ లేదు అని అంటాడు. తాను కర్తను కాను అనేది సాధనాలలో మొదటి దశ. ఎదుటివాడి సంకల్పాలకి కూడా వారు కర్తలు కారు అనేటువంటిది రెండో దశ. ఇంకా మూడో దశ అనేటువంటిది ఉంది. అసలు సంకల్పాలన్నిటికీ కూడా దేవుడే సంకల్పం అనేటువంటిది మూడో దశ. ఆ దశకు పోవటం అనేటువంటిది చాలా కష్టం సామాన్య మానవుడు. సంకల్ప రాహిత్యం అనుభవంలోకి రాక కలవరపడేటువంటి సాధకునికి జిల్లెళ్లమూడి అమ్మ ఇచ్చినటువంటి నిర్వచనం అనేది ఒక గమ్యాన్ని, మార్గాన్ని నిర్దేశిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. తెలిసి తెలిసి నేను సలీపీన కలుషముల క్షమింపారెవ్వారి సకల విశ్వమునందు అమ్మావు నీవే నన్నాదు కొనకాయున్న దిక్కెవరే నాకింక దీనాజానావాని అపారాధి ననాసూయమ్మ కాపాడ రావేయమ్మ అని సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల, హిందీ, మలయాళ, మరాఠీలలో ఎన్నో గ్రంథాలు రాసినటువంటి పన్నాల రాధాకృష్ణ శర్మ గారు అమ్మను ఆర్తితో శరణు వేడాడు. అందుకే అమ్మ ఆయనకి అనాయాస మరణాన్ని, సునాయాస జీవనాన్ని, మోక్షాన్ని ప్రసాదించింది. కాబట్టి దుష్టుడైనా కానీ అమ్మను ఆర్తితో ప్రార్థిస్తున్నట్లయితే క్షమించి వదిలేయటమే కాకుండా మోక్షాన్ని ప్రసాదిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి అమ్మ దయ అనేటువంటిది ఉన్నట్లయితే మనకు అన్నీ ఉన్నట్లే అనడంలో సందేహం లేదు. మీరందరూ ఒకసారి జిల్లెళ్లమూడి అవకాశం ఉన్నప్పుడు వెళ్ళి ఆమె యొక్క జీవ సమాధిని చూసి అక్కడ భోజనం చేసి రండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో మహానుభావుని గురించి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.